హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా బ్యూటీ సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఫేస్ చూసారుగా ఎంత డల్గా ఉందో. నేను ఇవాళ మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపించాలనుకుంటున్నాను, ఓకేనా? అంతకంటే ముందు దయచేసి మీరు నా వీడియోస్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మనం బోల్డ్ అంత కబుర్లు చెప్పుకుందాం. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సినవన్నీ నేను చూపిస్తాను చూడండి. ఒక గిన్నె అండ్ బంజారాస్ ముల్తానీ మట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరు నేను యూజ్ చేయండి, రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. బంజారాస్ రోజ్ వాటర్ అండ్ పసుపు కూడా చిటికెడు వాడాలి. నేను చూపిస్తాను ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గిన్నెలో మనకి ఫేస్కి సరిపడేంత ముల్తానీ మట్టి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు కూడా యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేయమాకండి, ఎందుకంటే మళ్ళీ ఫేస్ ఎల్లో షేడ్లో కనిపించిద్ది. అందుకని చిటికెడు యూజ్ చేస్తే చాలు. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు యూజ్ చేయాలనిపిస్తే యూజ్ చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్ మనం రోజ్ వాటర్ని మిక్స్ చేయాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర బ్రష్ లేదు ఫ్రెండ్స్, అందుకని నేను హ్యాండే యూజ్ చేస్తున్నాను కలపడానికి. చూసారు కదా, ఇలా నీట్గా సేమ్ ఇలాగే మీరు కూడా కలుపుకోండి. ఎక్కువ థిక్గా వద్దు, లూజ్గా కూడా వద్దు. నీట్గా కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, నేను అప్లై చేసుకుంటున్నా చూడండి. నీట్గా అప్లై చేసుకోవాలి చక్కగా, స్లోగా. కంటి కింద కూడా బాగా అప్లై చేసుకోండి, డార్క్ సర్కిల్స్ పోతాయి అప్పర్ లిప్ దగ్గర. కానీ ఐబ్రోస్ దగ్గర మాత్రం టచ్ అవ్వకుండా చూసుకోండి నీట్గా. ఇలా ఫుల్గా అప్లై చేసుకున్నాక ఒక 5 minutes వెయిట్ చేయండి. తర్వాత వాష్ చేసుకుంటే చూసారు కదా నా ఫేస్ ఎంత బ్రైట్గా ఉందో. మీకు నేను ఇది నా ఫోన్ కెమెరాలోనే షూట్ చేసి చూపిస్తున్నాను, ఏ ఫిల్టర్ కూడా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మీకు జెన్యున్గా తెలియాలి కదా, ఇది వాడితే ఎలా ఉంటుంది, వాడకముందు ఎలా ఉంటుందని. చూడండి, స్కిన్ చాలా స్మూత్గా అయింది, బ్రైట్గా అయింది. మనకి డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి. చూసారు కదా, కళ్ళ కింద కూడా నీట్గా ఉంది నాకు. దయచేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, లవ్ యూ ఆల్.